శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య శ్రీనివాసుని కృపకథ. పూర్వం తాళ్లపాక గ్రామంలో తాళ్లపాక అన్నమాచార్య అనే మహాభక్తుడు జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఆయనకి శ్రీనివాసుడిపై అపారమైన భక్తి ఉండేది. ఒకసారి అన్నమయ్య తిరుమలకు వెళ్ళి శ్రీవారిని దర్శించాడు. ఆ దివ్య రూపాన్ని చూసిన క్షణంలోనే ఆయన హృదయం పరవశించిపోయింది. అప్పుడే ఆయనకు ఒక దైవానుభూతి కలిగి తన జీవితం మొత్తం శ్రీనివాసుని సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. అన్నమయ్య ప్రతిరోజు స్వామివారిని కీర్తిస్తూ సంకీర్తనలు రాయడం ప్రారంభించాడు. ఆయన రాసిన ప్రతి పదం, ప్రతి కీర్తన భక్తి, ప్రేమ, ఆత్మీయతతో నిండిపోయి ఉండేది. అయితే ఒకసారి రాజు అన్నమయ్యను తనను స్తుతించమని ఆజ్ఞాపించాడు. కానీ అన్నమయ్య స్పష్టంగా చెప్పాడు, నేను శ్రీనివాసుని మాత్రమే స్తుతిస్తాను, మానవులను కాదు అని. దీంతో కోపించిన రాజు అన్నమయ్యను బంధించమని ఆదేశించాడు. ఆయనను గొలుసులతో కట్టేసి కారాగారంలో ఉంచారు. ఆ కష్ట సమయంలో కూడా అన్నమయ్య భగవంతుని స్మరించడాన్ని ఆపలేదు, పాడసాగారు. అంతలో ఒక అద్భుతం జరిగింది. ఆ గొలుసులు తనంతట తానే తెగిపోయాయి. అది చూసిన రాజు ఆశ్చర్యపోయి తన తప్పు గ్రహించాడు. వెంటనే అన్నమయ్యను విడుదల చేసి క్షమాపణ కోరాడు. ఈ సంఘటనతో అన్నమయ్య భక్తి మహిమ ప్రపంచానికి తెలిసింది. ఆయన జీవితాంతం వేలాది సంకీర్తనలు రచించి శ్రీనివాసుని మహిమను చాటాడు. ఈ కథ మనకు చెప్పే సత్యం గ్రహించాలి. ఇక్కడ నిజమైన భక్తుడిని ఎవరూ అడ్డుకోలేరు. భగవంతుడిపై నమ్మకం ఉంటే కష్టాలు తొలగిపోతాయి. భక్తి, శక్తి అన్నింటికంటే గొప్పది. శ్రీహరి నామస్మరణే పరమపదం అని చాటి చెప్పుతోంది ఈ కథ. ఈ అన్నమయ్య భక్తి మహిమ ప్రపంచానికి తెలిసింది. ఆయన జీవితాంతం వేలాది సంకీర్తనలు రచించి శ్రీనివాసుని మహిమను చాటారు. ఈ కథ మనకు చెప్పే సత్యం పేరు, భగవంతుడిపై నమ్మకం ఉంటే కష్టాలు తొలగిపోతాయి. భక్తి, శక్తి అన్నింటికంటే గొప్పది. శ్రీహరి నామస్మరణే పరమపదం అని చాటి చెప్పేదే ఈ అన్నమయ్య కథ. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.